రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో సీనియర్గా ఉన్నటువంటి బీసీ సంఘ నేత అశోక్ గౌడ్ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం మనతో పాటు అశోక్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, టీడీపీ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు, బీసీ సంఘాలకు కూడా నేతగా ఉన్నారు. ఎందుకని మీరు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మన చింతమనేని ప్రభాకర్ గారి యొక్క తీరు చాలా దారుణంగా ఉంటుంది. ఎదుటి మనుషులను గౌరవించకపోవడం, బీసీల మీద ఎస్సీల మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, కేడర్ను కూడా ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఇటువంటి అవమానకరమైన పరిస్థితులన్నీ సంఘటనలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. అటువంటి వాటి మీద ఇది కరెక్ట్ కాదు అనే ఆలోచన మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఆ టైప్ ఆఫ్ నేచర్కి అలవాటు పడ్డారు. ఆ పార్టీ కూడా అదే క్వాలిఫికేషన్ అన్నట్టుగా చూస్తుంది అనుకుంటున్నాను నేను. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో బీసీలు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఎంతవరకు కూడా ఒక మంచి సదుద్దేశంతో, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులుగా, మరి ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కానీ ఒక విశ్వాసపాత్రులుగా మరి ముందుకు సాగడం అనేది బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళని అవమానకరంగా మాట్లాడేవన్నీ తట్టుకోలేని పరిస్థితిలో, అది నాకు కూడా ఎదురైన పరిస్థితులు ఉన్నాయి. అది పార్టీకి కూడా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కూడా దాని మీద శ్రద్ధ తీసుకోకపోవటం, ఆయన్ని కనీసం వారించకపోవటం కొద్ది బాధ అనిపించింది. దాంతోపాటుగా మేము కూడా ప్రత్యక్షంగా కూడా మేము చాలామంది నాయకులు, ఒక బీసీలనే కాదు, కమ్మారు కూడా, ఓసీలు, అందరూ అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న నాయకత్వం తెలుగుదేశం పార్టీకి గత 42 సంవత్సరాల నుండి నిబద్ధతగా, డెడికేటెడ్గా పనిచేసిన వ్యక్తులందరూ కూడా ఈ విషయాన్ని మెమోరండాల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, అధిష్టానానికి చెప్పడం, తెలియజేయడం జరిగింది. అతను తీరు మార్చుకోకపోతే కనుక ఇక్కడ ఏం చెప్పారు మీరు? అధిష్టానం దృష్టి తీసుకెళ్ళినప్పుడు చంద్రబాబు మీకు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్ళిన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఇతను విపరీత చర్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. దాని మీద అది వాళ్ళకు కూడా కొంతవరకు ఈ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రతిదీ కూడా వెల్లడవుతుంది. ఇటువంటి వ్యక్తిని కానీ మనం కంట్రోల్ చేయకపోతే కనుక రేపొద్దున్న ఇతను చేసే ఈ పరిణామాలతోటి పార్టీకి చుట్టుకునే పరిస్థితి ఉంది, పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందనేది మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని ఉద్దేశించి ఆయనకి మ్యాక్సిమం లాస్ట్ వరకు కూడా టికెట్ ఇవ్వడానికి అంగీకరించలే. కాకపోతే ఇతను వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మరి ఈరోజు టికెట్ తీసుకొచ్చాడనే దాని మీద మా అందరికీ తెలుసు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక పార్టీకి అధ్యక్షుడిగా కానీ, ఒక పార్టీ అధిష్టానం కానీ, ఓ పార్టీ ఇన్ఛార్జిగా ఉండేవాడు కానీ ప్రజల్ని సొంత బిడ్డల్లా చూసుకునేవాడు కావాలా, ప్రజల్ని మమేకం చేసుకునేవాడు కావాలా. ప్రజల్ని చేత్కారాలతోటి, అవమానాలతో చేసేవాడు కరెక్ట్ కాదు. మరి ఇప్పుడున్న పరిస్థితి అది ఎన్టీ రామారావు గారి టైంలో చాలా పద్ధతిగా, డిసిప్లిన్గా ఉండేది. మరి ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారంటే, నువ్వు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతావు, ప్రజాసేవ ఏ విధంగా చేస్తావు, ప్రజలకు ఏ సేవ చేస్తావు అనేది బదులు నువ్వు డబ్బులు ఎంత ఖర్చు పెడతావు, నువ్వు ఎన్ని గొడవలు చేస్తావు, నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేసి గెలుస్తావు అనేది అంటున్నారు. నువ్వు ఎంత ఖర్చు పెట్టి చేస్తావు, ఎంత ఖర్చు పెట్టి గెలుస్తావు అనే దాని మీదే చూస్తున్నారు తప్ప, దాన్నే క్వాలిఫికేషన్గా తీసుకుంటున్నారు తప్ప మనిషి నిజాయితీగా 10 మందికి ఉపయోగపడే వ్యక్తిత్వాన్ని కోరుకోవట్లేదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ రోజున మొన్న ఈ మధ్యకాలంలో కూడా మా సామాజిక వర్గంలో ఒక సంఘటన జరిగింది. ఒక 2 నెలల క్రితం, 3 నెలల క్రితం ఏ గొర్రెపోతులు ఏ పొలంలో దిగినాయి అని చెప్పి అతన్ని కొట్టి, అతన్ని అవమానించి, దాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆ గొర్రెపోతుని ఆయన కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆయన నాన్న దుర్భాషలాడి చాలా అవమానించడం జరిగింది. దాని మీద కూడా చాలా పెద్ద కుల సంఘాలన్నీ కూడా ఇతర జిల్లాల నుండి కూడా రావడం జరిగింది. ఇంత జరిగినప్పటికీ కూడా పార్టీ ఆయన్ని పిలిచి మందలించకపోవడం అనేది విచారకరం. గతంలో కూడా 2019 ఎలక్షన్ల ముందు కూడా మరీద్ రంగారావు అని చెప్పి వేంపాడు సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సర్పంచ్, ఆ సర్పంచ్ని కూడా ఆయన ఎవరికో అర్హులకి పార్టీ నుండి, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ నుండి ఏదో లోన్ ఇచ్చారని చెప్పి వాళ్ళు ఏదో వైఎస్ఆర్ ఫోటో పెట్టుకున్నారని చెప్పి ఎవరో చెప్తే దాన్ని చూసి ఆయన్ని బహిరంగంగానే కొట్టడం జరిగింది, అతని మీద దాడి చేయడం, అవమానించడం జరిగింది. దాని మీద కూడా గతంలో బీసీలు, గౌడాసే కాకుండా బీసీలు అందరూ కూడా తీవ్ర మనస్తాపం చెంది ఆ రోజు 2019లో చింతమనేని ప్రభాకర్కి బుద్ధి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అతనిలో మార్పు లేదు. కాబట్టి
ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఆ పార్టీలో ఇమ్మడలేక, అతని తీరు నచ్చక, పార్టీ అధిష్టానం చెప్పినా పట్టించుకోకపోవడంతో మళ్ళీ ఇతనికి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము గెలిపించుకుంటామని చెప్పి మాతో పాటుగా బీసీలే, ఎస్సీలు, ఓసీలే కాదు, అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పెద్దలు కూడా వాళ్ళందరూ చెప్పినప్పటికీ కూడా పార్టీ అతనికే మళ్ళీ టికెట్ ఇవ్వడం అనేది బాధపడ్డాం. చాలామంది దానివల్ల చాలామంది పార్టీలో ఉండి కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇమ్మడలేక. అది కాకుండా నేను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న రేపొద్దున యుద్ధం అని చెప్పి. అది ఆయన ఒక మాటలోనే కాదు, కానీ మొన్న ఎలక్షన్లో కూడా సీట్లు ఇచ్చే విషయంలో కూడా 47 మందికి బీసీలకి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 మందికి బీసీలకి ఇవ్వటమే కాకుండా గతంలో 18 మంది మినిస్టర్లు ఇస్తే మంత్రివర్గ విస్తరణలో 18 మందిలో అత్యధికం దాదాపు 12 మంది బీసీలకి మంత్రులు వచ్చినాయి. మైనార్టీలకి, ఎస్సీ మైనార్టీలకి, బీసీ మైనార్టీలకి, బీసీలకి 18 మందికి ఇవ్వడం జరిగింది. రాజ్యసభలో 4 బీసీలకి ఇచ్చారు, ఒక ఎస్సీకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక దీంతో పాటుగా గతంలో కనీవిని ఎరగని రీతిలో ఎప్పుడు జరగనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ రాష్ట్రంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ, బ్యాంక్ ప్రెసిడెంట్లు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్స్ని కానీ మొత్తం అన్నీ కూడా ఎమ్మెల్యేలో లేకపోతే ఎంపీలో సిఫారసులు అనేది పక్కన పెట్టి సామాజిక న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అత్యధిక సంఖ్యగా ఉన్న ఈ బీసీలకి ప్రాధాన్యత ఇవ్వటం, అట్టడుగులో ఉన్న పరిస్థితిలో ఉన్న బీసీలకి ఇవ్వటం అనేది నిజంగా చారిత్రాత్మకం. ఇవన్నీ కూడా నాతో పాటుగా నా సామాజిక వర్గంలో ఉన్న బీసీలు వాళ్ళందరూ కూడా చర్చించుకోవడం, చర్చలు జరుగుతుంటే దానికి నిజమే కదా, అది జరుగుతున్నది వాస్తవమే కదా అని అనిపించింది. మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో కనీమిని చరిత్రలో 62 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా 3 పార్లమెంట్లు కూడా బీసీలకి ఇచ్చిన పరిస్థితులు గతంలో ఏ పార్టీలు చేయలే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ముగ్గురికి కూడా 3 పార్లమెంట్లు, నరసాపురం పార్లమెంటు బీసీ, రాజమండ్రి బీసీ, ఏలూరు బీసీ ఇలా ఇచ్చిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి నేను ఇవన్నీ గమనించి ఈ దెందులూరు నియోజకవర్గం కూడా చెప్పాలంటే కనుక 42-43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారం చేపట్టింది. ఇక్కడ ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా కమ్మ సామాజిక వర్గం, ఓసీ సామాజిక వర్గాన్ని తప్ప తెలుగుదేశం పార్టీలో ఒక బీసీలకు కానీ, ఒక ఎస్సీలకు కానీ ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే పదవులు ఇవ్వటం కానీ, ఒక టికెట్లు ఇవ్వటం కానీ జరగల. మరి మిగతా పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, ప్రజారాజ్యం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీసీలకు ఇవ్వడం, ఎస్సీలకు ఇవ్వడం ఇలాగా జరిగింది. అలాగే దాంతోపాటుగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ, బ్యాంక్ ప్రెసిడెంట్లు కానీ, దేవస్థానం చైర్మన్లు కానీ, స్థానికంగా ఉన్న గౌరవప్రదమైన పదవులు కూడా మొత్తం అంతా కూడా ఒకే సామాజిక వర్గానికి ఇవ్వటం, మరి మిగతా వాళ్ళందరినీ కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే, ఈ జెండాలు మోయటానికి వీటికి మాత్రమే ఉపయోగించుకున్నాను అనేది వాస్తవం. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే పార్టీలో ఉన్నప్పటికీ కూడా, పార్టీకి నేను వ్యతిరేకం కానప్పటికీ కూడా ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా నేను రాజీనామా చేయడం జరిగింది. నా పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. మరి మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మరి ఇటువంటివి మీరు బీసీ సామాజిక వర్గం నుండి మరి మీరు వస్తే బాగుంటుంది, 10 మందికి ఉపయోగపడేటట్టుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకి సముచిత స్థానం ఇస్తున్నారు అనేది వాళ్ళందరూ కోరటం చేత నేను పాత పార్టీ ఇది గతంలో, అది ఇప్పుడు నా పుట్టిల్లు లెక్క. ఇది గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుండి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే క్రియాశీలకంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మర్యాదగా, ఎంతో అభిమానంగా నన్ను కూడా అప్పుడు ఆశీర్వదించారు. ఇక్కడే లోకల్ స్థానికంగా ఉన్న ఇబ్బందులతోటి నేను ఆ రోజు పార్టీలోకి వెళ్ళాను. అది ఈరోజు పొరపాటు కింద నేను భావిస్తున్నాను. ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, బీసీలకి, ఎస్సీ మైనారిటీలకే కాకుండా మిగతా సామాజిక వర్గాలకు కూడా బ్రహ్మాండమైన ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనతో కలవాలి, కలిసి ప్రయాణం చేయాలి. ఖచ్చితంగా మాకు ఈ బీసీలకు ఇచ్చిన అవకాశాన్ని
ఉపయోగించుకోవాలి. ఈ బీసీ సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గాలు, మైనారిటీలు వీళ్ళందరికీ ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని మన గౌరవం, మనకిచ్చిన గౌరవాన్ని కాపాడుకోకపోతే కనుక భావితరాలకి ఇంకొకసారి బీసీలకి అవకాశం అనేది రాదు. మనం ఈ నమ్మకాన్ని పెట్టుకున్న, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో మనమే పాలకులుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి రాజ్యాధికారం, బీసీలకి రాజ్యాధికారం రావాలని ఎన్నో ఏళ్ల దశాబ్దాలుగా మనం దెబ్బలాడుతున్నాం, మనం పోరాటాలు చేస్తున్నాం. అది ఆ కళ సాకారం అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఏదైతే ఉందో ఆ ఆశయాలను బతికించుకుంటూ బీసీలు అందరినీ కూడా గెలిపించుకోవాలి. దాంతోపాటుగా ఎక్కడ ఎవరికి టిక్కెట్లు ఇచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాగలిగితేనే రేపు బీసీలకి న్యాయం జరుగుతుంది. అలాగే మిగతా సామాజిక వర్గాలకి, ప్రజానికానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే మీరు చిన్న సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు, ఆయనతో చర్చించారు. అంటే మీకేమైనా రాజకీయంగా ఏమైనా హామీ ఇచ్చారు ఆయన? యాక్చువల్గా నేనైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని బేషరత్తుగా ఏ విధమైన అన్కండిషనల్గా నేను పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఈ పార్టీ అధిష్టానం నేను దేనికి సూటబుల్ అనే దాన్ని ఆలోచించి దాని మీద పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ప్రగాఢమైన విశ్వాసం. దానికి ఉదాహరణే చూస్తున్నాం మనం. ఈ మైలవరం టికెట్ కేవలం ఒక యాదవ సామాజిక వర్గంలో ఉన్న ఒక చిన్న వ్యక్తికి, ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి అక్కడ నిలబెట్టడం జరిగింది. ఇంకో దగ్గర టిప్పర్ తోలుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఒక డ్రైవర్ పొజిషన్లో ఉన్న వ్యక్తికి సీట్ ఇవ్వడం జరిగింది. గతంలో పోల్చుకుంటే కనుక మరి కౌరు శ్రీనివాసరావు మా జిల్లాలో మా కమ్యూనిటీ నుండి అతను జిల్లా పరిషత్ చైర్మన్ గాను, మా ఎమ్మెల్సీ గాను, మరి ఇటువంటి పదవులన్నీ కూడా ఆయనకి ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. ఇటువంటివన్నీ కూడా ఆలోచించి చేసుకున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పార్టీ అధిష్టానం కానీ, ఇక్కడున్న నా సోదరులు, మిత్రులు, ఇక్కడున్న స్థానిక సభ నాయకులు వీళ్ళందరూ కూడా నాకు ఏదన్నా దేనికి ఈయన ఉపయోగపడతారు, నాకు ఏం న్యాయం చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు. ఖచ్చితంగా పార్టీ అయితే కనుక బీసీలకి న్యాయం చేస్తుందనేది ప్రగాఢమైన విశ్వాసంతో అయితే ముందుకెళ్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా అశోక్ గౌడ్ చెప్తున్నారు. అయితే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పుకునే పార్టీలో బీసీలకు న్యాయం జరగకుండా పోతుంది, కనీసం విలువ కూడా ఇవ్వట్లేదు. అందుకనే ఆ దెందులూరు నియోజకవర్గంలో పార్టీ సిద్ధాంతాలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల తీరు తనకు నచ్చకే తన పార్టీకి దూరమైనట్లు అశోక్ గౌడ్ చెప్తున్నారు. చంటితో మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.